నిజామాబాద్ జిల్లాలో యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో కల్తీ కల్లు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన అధికారులు కల్తీ కల్లు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. కల్తీ కల్లు ద్వారా జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చాలా మంది వ్యాపారవేత్తలు నేచురల్ ప్రొడక్ట్ అయినటువంటి కల్లుని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ మిక్స్ చేసి ప్రజలకు అమ్మటం జరుగుతుంది. ఎవరైనా గానీ అక్రమ కల్తీ కల్లు ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటు మాడుకుంటే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మేము ముందుంటాం. ప్రభుత్వ ఆదేశానుసారము ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేస్తున్నాము. ఈ డ్రగ్స్ తీసుకోవడము, ఈ కల్తీ కల్లు తీసుకోవడం చాలా కుటుంబాల్లో చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళు క్రైమ్ చేయడము, తర్వాత లైంగిక నేరాలు లాంటి వాటికి పాల్పడము, సమాజంలో తీరే నష్టం కూడా జరుగుతుంది. మన ఫ్యామిలీస్ లో కల్తీ కల్లు మానడానికి గాను మనవంతు ప్రయత్నం అందించాలని చెప్పేసి మేము ఈ అవేర్నెస్ లో పాల్గొనడం జరిగింది. డ్రగ్ రహిత సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ఈ యొక్క డ్రగ్ కల్చర్ పబ్బులలో, సిటీస్ నుండి చిన్న పల్లెటూర్లు, గల్లీల వరకు వ్యాపించింది. పల్లెటూర్లలో ఉన్న యువత కూడా ఈ రోజు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. చిన్న అల్ప సంతోషం కొరకు తన అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఎన్నో నేరాలు చేస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి అటువైపు వెళ్ళొద్దు. వాళ్ళు స్పోర్ట్స్ లో, చదువులో రాణించాలని మేము కోరుకుంటున్నాం.